హలో ఫ్రెండ్స్, స్వయం ఉపాధి డాట్ కామ్ ప్రారంభించినటువంటి కొత్త శీర్షిక ఆస్క్ స్వయం ఉపాధి డాట్ కామ్లో మనకు వచ్చినటువంటి రెండవ ప్రశ్న. బ్యాంక్ అధికారులు లోన్ మంజూరు చేయకుండా తిప్పుతున్నారు, నేనేం చేయాలి? సాధారణంగా మన స్వయం ఉపాధి డాట్ కామ్ టీంతో డిస్కస్ చేసే వాళ్ళు కూడా చాలామంది బ్యాంక్ నుంచి లోన్స్ శాంక్షన్ కావడం లేదు, కేవలం పేపర్ మీదనే ఉంటున్నాయి అనేటటువంటి విషయం చాలామంది చెప్తుంటారు. అయితే ఇక్కడ ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట మీరు ఎప్పుడైతే లోన్కి అప్లై చేస్తారో ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఏ బ్రాంచ్లో అయితే మీరు లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో అక్కడ కన్సర్న్ ఫీల్డ్ ఆఫీసర్ను కానీ బ్రాంచ్ మేనేజర్ను కానీ లోన్ అప్లికేషన్కు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమని అడగాలి. అది మీ హక్కు. అంటే మీరు ఇచ్చినటువంటి లోన్ అప్లికేషన్ను వాళ్ళు లోన్ అప్లికేషన్స్ రిజిస్టర్లో ఎంటర్ చేసుకొని దానికి ఒక నంబర్ కేటాయించి ఆ నంబర్ మీకు చెప్పవలసి ఉంటుందన్నమాట. తర్వాత మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్కు ఒక అక్నాలెడ్జ్మెంట్ రిసీట్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. అయితే చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఏం చేస్తారంటే జస్ట్ వెళ్ళేసి డిస్కస్ చేసేసి లోన్ అప్లికేషన్ చేతికి ఇచ్చేసి వస్తుంటారు. దీనివల్ల ఏంటంటే ఆ సంబంధిత అధికారులు దాని మీద తాత్సారం చేయడానికి చాలా టైం ఉంటుంది. అలా కాకుండా మీరు లోన్ అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు నిర్ణీత సమయంలో బ్యాంక్ రూల్స్ తర్వాత ఆర్బీఐ రూల్స్కు అనుగుణంగా ఆ లోన్ అప్లికేషన్ను డిస్పోజ్ చేయవలసి ఉంటుంది. సో అది శాంక్షన్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ, శాంక్షన్ చేస్తే సరే, లేకపోతే రిజెక్ట్ చేసినట్లయితే ఏ కారణాల చేత రిజెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పి మీకు వెనక్కు ఇవ్వవలసి ఉంటుంది అప్లికేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే లోన్ అప్లికేషన్కు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం. మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోకుండా ఎన్ని రోజులు తిరిగినా కానీ అది నమోదు చేయబడకుండా ఉండడానికి ఒక అవకాశం అనేటటువంటిది ఉంది. తర్వాత కొంతమంది బ్యాంక్ అధికారులు కొన్ని సార్లు వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి కారణంగా కూడా దీంట్లో డిలే చేస్తూ వస్తుండొచ్చు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా లోన్ అప్లికేషన్కు ఫస్ట్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. ఇక రెండవది, బ్యాంక్ అధికారులు మీలో చూసేటటువంటిది మీకు బిజినెస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఎంత ఉంది అనేటటువంటిది, రైట్. తర్వాత మీరు ప్రాపర్ బిజినెస్ ప్రపోజల్ తయారు చేశారా లేదా అనేటటువంటిది. తర్వాత వాళ్ళు అసెస్ చేయడానికి ప్రయత్నించేది మీ యొక్క హానెస్టీ అండ్ ఇంటెగ్రిటీ. అంటే ఎంత నిజాయితీతో మీరు లోన్ రీపే చేయడానికి మీరు సంసిద్ధులుగా ఉన్నారు అనేటటువంటిది. తర్వాత సో వీటన్నిటితో పాటు కూడా మీరు ఎప్పుడైతే ఒకసారి బ్యాంక్ లోన్కు వెళ్తున్నారో ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క విషయం గురించి మనం ముందు తెలుసుకుందాం. సాధారణంగా బ్యాంక్ అధికారులు లోన్ శాంక్షన్ పట్ల ఆసక్తి చూపకపోవడానికి కారణాలు మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే గతంలో రుణం తీసుకున్న వాళ్ళు సరిగ్గా చెల్లించకపోవడం. అంటే వేరే వాళ్ళు, అంటే మీరు కాదు, వేరే వాళ్ళు బ్యాంక్ లోన్స్ తీసుకొని ఆ బ్యాంక్ లోన్స్ చెల్లించకపోవడము. బ్యాంక్ లోన్స్ చెల్లించకపోవడం రెండు కారణాలతో జరుగుతుంది. ఒకటి వ్యాపారం సరిగ్గా జరగకపోవడం వల్ల, ఆదాయం రాకపోవడం వల్ల చెల్లించకపోవడం. కొంతమంది ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా తీసుకున్నటువంటి లోన్ను చెల్లించకుండా ఎగరగొట్టడం. తర్వాత కొంతమంది ఏ పర్పస్కి అయితే లోన్ తీసుకున్నారో ఆ పర్పస్కు లోన్ వినియోగించకుండా ఆ యూనిట్ను పెట్టకుండా దాన్ని వేరే పనులకు వాడుకోవడం. ఇటువంటివన్నీ కూడా బ్యాంక్ అధికారులలో విశ్వాసం కోల్పోయేలా చేస్తాయి ఒకటి. సో కాబట్టి ఎవరైనా కానీ బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు దాన్ని తిరిగి చెల్లించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇక్కడ బ్యాంకులో వచ్చేసేసి వీలైనంత ఎక్కువ స్వయం ఉపాధి తర్వాత పారిశ్రామిక రంగం, వ్యాపార రంగాలకు హెల్ప్ చేయడానికే బ్యాంకు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే వేరే వాళ్ళు చేసినటువంటి అధిక శాతము ఈ చెల్లించకపోయినటువంటి పనుల వల్ల బ్యాంక్ అధికారులు కొంత అనాసక్తి చూపడానికి కారణం ఉంటుంది. తర్వాత ఏదైనా ఒక బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిన తర్వాత మనము ఎవరైతే వ్యాపారస్తుడు తీసుకొని దాన్ని చెల్లించకపోతే అది ఎన్పిఏ అయినట్లయితే దానికి బ్యాంక్ అధికారులు కూడా కొన్ని కారణాలతో బాధ్యత వహించవలసి రావడం. దీనివల్ల కూడా బ్యాంక్ అధికారులు కూడా కొంత భయపడేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ లోన్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకున్నట్లు కూడా వాళ్ళు అనుకోవడానికి ఆస్కారం అనేది అయితే ఉంది. తర్వాత ఇంకొంతమంది కేవలం ప్రభుత్వ సబ్సిడీల కోసం లోన్ అప్లికేషన్లు పెట్టడం, ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి
కారణం. సబ్సిడీల కోసం మనం ప్రయత్నం చేయకూడదండి. మనం వ్యాపారం ఎదగడానికి చేస్తూ దాంట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీలను తీసుకోవడం అనేది సరైనటువంటి కారణం. అంతేగాని ఏదో సబ్సిడీ వస్తుంది కదా అని మనం వ్యాపారాన్ని పోతున్నామంటే దాని మీద మనం ఎంత చిత్తశుద్ధితో ఉన్నాము, నిజంగా వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి చేస్తాం అనేటువంటి మీద సందేహాలు కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక తర్వాత ఏ వ్యాపారాన్ని అయితే ప్రారంభించడానికి బ్యాంకర్కు ప్రపోజల్ ఇవ్వడానికి వెళ్తారో ఆ వ్యాపారస్తునికి ఆ సంబంధిత వ్యాపారానికి సంబంధించినటువంటి సరైన పరిజ్ఞానం లేకపోవడం, ఇది చాలా చాలా బ్యాంకర్ ఎంతోమందితో మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా కొంతవరకు అసెస్ చేయగలుగుతారు. మీకు ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉందా, ఆ వ్యాపారంలో ఏదైనా అనుభవం ఉందా లేదా, నిజంగా ఆ వ్యాపారాన్ని మీరు ముందుకు తీసుకుపోవడానికి అవకాశాలు ఉన్నాయా లేదా, మీలో ఆ కమిట్మెంటు ఆ చిత్తశుద్ధి ఉందా లేదా, సో ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలిస్తారు. కాబట్టి వీటిలో ఎక్కడైనా కనుక వాళ్ళకు లోపం కనిపిస్తే మీ యొక్క లోన్ శాంక్షన్ అంటే చేసే పట్ల వాళ్ళు అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. కాబట్టి మనము మన తరపున చేయాల్సినటువంటి పనులన్నీ కూడా మనం చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఆ తర్వాత మనం బ్యాంక్ అధికారులను వెళ్ళి కలవడం అనేది చేయవలసి ఉంటుంది. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫెసిలిటీస్ని కూడా తీసుకొచ్చింది. సపోజ్ ఒకవేళ మీరు ముద్రా లోన్కి అప్లై చేయాలనుకోండి, లేదా ఇంకా కొన్ని ఇతర రకాలైనటువంటి లోన్స్ ఉన్నాయి, వాటికి అప్లై చేయాలంటే మీరు udyamitra.in అనే పోర్టల్లో పోయి మీరు అఫీషియల్గా అప్లై చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారో ఆ రెస్పెక్టివ్ బ్యాంక్ ఆర్ బ్రాంచ్ ఖచ్చితంగా దాన్ని అక్నాలెడ్జ్ చేస్తుంది. తర్వాత మీకు దాన్ని సరైన సమయంలో డిస్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ విధంగా అదే కాకుండా మళ్ళీ కొన్ని బ్యాంక్స్ డిజిటల్ ఫస్ట్ అనేసి డిజిటల్ లోన్స్ అనేటటువంటివి వాళ్ళ యొక్క వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. సో ఇటువంటివన్నీ కూడా మీరు తెలుసుకొని ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవడం వల్ల ఇప్పుడు ముద్రా శిశు ఉంది. సో కొన్ని బ్యాంకుల్లో ఏంటంటే అప్ టు 50,000 వరకు మీకు ఎటువంటి ఫిజికల్ పేపర్ ప్రాసెస్ లేకుండా ఆన్లైన్లోనే డిజిటల్ ప్రాసెస్లోనే శాంక్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అటువంటివి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసి అప్లై చేసుకోవడం వల్ల మీ బ్యాంకు యొక్క నుంచి లోన్ శాంక్షన్ కావడానికి పాసిబిలిటీస్ పెరుగుతాయి. తర్వాత ఎప్పుడైనా కానీ మీరు బ్యాంకు లోన్ కోసం వెళ్ళినప్పుడు అండి ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కూడా చాలామందిని గమనించాను, ఏదో మనం బ్యాంకును దేబరించడానికో లేకపోతే మీరేదో కొద్దిగా తక్కువ అంటే బ్యాంక్ అధికారులని మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడకపోవడము. సో ఇది అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఆత్మవిశ్వాసంతోనే వెళ్ళాలి. బ్యాంక్ అధికారికి లోన్ శాంక్షన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. అయితే బ్యాంక్ అధికారుల్లో విశ్వాసం కల్పించాల్సినటువంటి బాధ్యత మనది. రైట్, నేను ఈ బిజినెస్ను బాగా చేయగలను, నాకు ఈ బిజినెస్ పట్ల నాలెడ్జ్ ఉంది, ఈ బిజినెస్ పట్ల నాకు కమిట్మెంట్ ఉంది, లేదంటే ఈ వ్యాపారంలో నాకు అనుభవం ఉంది, ఈ వ్యాపారంలో ఉన్నటువంటి రిస్క్ ఇవి, ఇట్లా ప్రతి విషయాన్ని మీరు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసంతో వాళ్ళకి చెప్పగలరో, తర్వాత మీరు ఓపిక్గా దాన్ని పర్స్యూ చేయడానికి రెడీగా ఉన్నారనేటటువంటి విశ్వాసాన్ని వాళ్ళలో కల్పించగలరో ఖచ్చితంగా బ్యాంక్స్ కూడా ముందుకు వస్తాయండి. బ్యాంక్స్ యొక్క బేసిక్ బిజినెస్సే లోన్స్ ఇవ్వడము, వ్యాపారాభివృద్ధికి సహకరించడం కదా. వాళ్ళకు వచ్చినటువంటి ప్రజల నుంచి తీసుకునేటువంటి డిపాజిట్లను లోన్స్ ఇవ్వడం ద్వారానే వాళ్ళు ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. కాబట్టి బ్యాంక్స్ కూడా ఎప్పుడు కూడా మంచి ప్రపోజల్స్కు ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. సో కాబట్టి మనము దానికి తగినటువంటి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయగలుగుతున్నామా, మనం నిజంగా ఆ వ్యాపారం పట్ల అంత చిత్తశుద్ధితో ఉన్నామా, ఇవన్నీ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం మనదే. అంతేగాని ఇప్పుడు నేను కూడా చాలామందిని గమనించాను. ఇప్పుడు స్వయం ఉపాధికి ఫోన్ చేసేటువంటి వాళ్ళలో కూడా చాలామంది గమనిస్తున్నాను. అసలు వాళ్ళకు బేసిక్గా చేయాలనుకుంటున్న వ్యాపారం పట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన ఉండడం లేదు. ఇది కరెక్ట్ కాదు. రైట్, మనం ఫస్ట్ ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేయాలి, తగిన పరిశోధన చేయాలా, నాలెడ్జ్ పెంచుకోవాలా, వీలైతే కనుక మనం కొంత అనుభవం గడించడానికి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ లోన్ శాంక్షనింగ్లో ఒక 3 కీ పాయింట్స్ని కనుక మనం గుర్తుంచుకుంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే వ్యాపారం మొదలు పెడుతున్నారో వాళ్ళ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి. ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విజ్ఞానం వాళ్ళ దగ్గర ఉండాలి. తర్వాత ఆ వ్యాపారంలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సవాళ్ళు, ఛాలెంజెస్ ఏమిటి మీద కూడా వాళ్ళకు అవగాహన ఉండాలి. తర్వాత ఏవైతే సవాళ్లను వాళ్ళు ఊహిస్తున్నారో ఆ సవాళ్లను అధిగమించగలిగినటువంటి ప్లాన్ కూడా వాళ్ళ దగ్గర ఉండాలి. ఒకవేళ అటువంటి ఛాలెంజెస్ ఎదురైతే కనుక బేసిక్గా బ్యాంకర్ ఏం చూస్తాడంటే తను ఇచ్చినటువంటి డబ్బును, ఇది ప్రజల తరపున బ్యాంకు ఇస్తున్నటువంటి ప్రజల డబ్బు ఇది కాబట్టి ప్రజల డబ్బు మళ్ళీ సేఫ్గా వాళ్ళు ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఇస్తున్నారో వాటిని మీరు రీపే చేయగలరు,
రీపే చేయడమే బ్యాంకర్ చూసేటట్టు. అంటే మీ వ్యాపారం బాగా జరగాలి, మీరు వెనక్కు దాన్ని కట్టాలి. సో ఈ రెండు విషయాల పట్ల మనము బ్యాంకర్లో విశ్వాసం కల్పించినట్లయితే కనుక లోన్ శాంక్షన్ కావడానికి అధిక ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా డిపిఆర్ అంటాం కదా, మనం ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం సబ్మిట్ చేస్తామో చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ దురదృష్టవశాత్తు అసలు డిపిఆర్ని కూడా చూడరండి పోయేటప్పుడు. అంటే వాళ్ళకి దాని పట్ల అవగాహన కూడా లేదు. ఏదో ఒక చార్టెడ్ అకౌంటెంటో లేకపోతే ఇంకొక ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ దగ్గరనో అది రిపోర్ట్ చేయించుకుంటారు, నేరుగా తీసుకెళ్ళి బ్యాంకుకు సబ్మిట్ చేస్తారు. అలా చేయకూడదు. మీరు డిపిఆర్ పట్ల కూడా మీకు అవగాహన ఉండాలి. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మనం ఏం రాస్తున్నాము, మనం ఏ దానికోసం డబ్బు అడుగుతున్నాము, దాన్ని ఏ విధంగా వెచ్చిస్తాము, తర్వాత ఎంత కాలంలో మనం ప్రాఫిటబుల్ అవుతాము, బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అవుతుంది, తర్వాత మనము ఆ వచ్చినటువంటి డబ్బులను మనం ఏ విధంగా రీపే చేస్తాము, తర్వాత వ్యాపారానికి అభివృద్ధికి రేపొద్దున ఇంకా ఫర్దర్గా డెవలప్ అయితే మనం ఫండ్స్ ఏ విధంగా రేజ్ చేస్తాం, ఇట్లా సమగ్రమైనటువంటి నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. అది అంతేగాని ఏదో ఒక సీఏకి ఇచ్చేసో లేకపోతే ఇంకొకరికి ఇచ్చేసో ఒక ఎక్స్పర్ట్కి ఇచ్చేసో మనం రిపోర్ట్ చేయించుకున్నాము, తీసుకెళ్ళి అక్కడ బ్యాంకర్కి ఇస్తున్నాము, అసలు దాన్ని కూడా చూడలేదంటే ఇది టోటల్గా కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా బ్యాంకర్స్ అంచనా వేయగలుగుతారు మీరు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనలో లోపం లేకుండా చూసుకోవాలి. మనలో నాలెడ్జ్ విషయంలో లోపం ఉండకూడదు, మన కమిట్మెంట్లో లోపం ఉండకూడదు, మన అనుభవం ఎక్స్పీరియన్స్లో లోపం ఉండకూడదు, తర్వాత డిపిఆర్ సంబంధించినటువంటి వాటిలో లోపం ఉండకూడదు. అన్ని విషయాల పట్ల మనిషి ఒక వ్యాపారం సక్సెస్ కావాలంటే అన్ని విషయాల పట్ల మనకు సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. అందుకే అది లేకపోవడం వల్లనే ఈరోజు భారతదేశంలో 95% పైన వ్యాపారాలు మొదటి 3 సంవత్సరాల్లోనే దెబ్బతింటున్నాయి. ప్రాపర్ రీసెర్చ్ చేసేసి ప్రాపర్గా వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ సంపాదించుకొని మనం ధైర్యంగా మార్కెట్లోకి దిగినామంటే విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక తర్వాత బ్యాంకర్స్ ఎప్పుడు కూడా జనరల్గా నేను వ్యాపారం మొదలు పెడతాను అని చేసే ఆలోచనల కంటే ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టి ఎంతో కొంత వాళ్ళకు ఉన్నటువంటి పెట్టుబడితోనో ఏదో ఒక చిన్న ఆ లైన్ ఆఫ్ బిజినెస్లో ఒక చిన్న యాక్టివిటీనో ఏదో ఒకటి చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల వాళ్ళకు విశ్వాసం పెరగడానికి ఛాన్స్ ఉంది, ఒక తక్కువ పెట్టుబడితో అయినా కానీ. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అడగొచ్చు, అసలు ప్రాజెక్టు దగ్గర సంబంధించినటువంటి అవసరమైన డబ్బు లేకపోతే నేను ఎలా ఎక్స్పీరియన్స్ వస్తుందని. చూడండి, అనుభవం గడించడానికి మీరే పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ లైన్ ఆఫ్ యాక్టివిటీలో మీరు చిన్నగా కూడా చిన్న బిజినెస్ను ప్రారంభించవచ్చు. సపోజ్ మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగే చేయాలనుకుంటున్నారండి, ఒక సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నారు. సో దానికి సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, కరెక్ట్ అమౌంట్ కాదు, ఒక 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు అవసరం అవుతుంది. మీరేం చేయొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సోప్స్ ట్రేడింగ్ మొదలు పెట్టుకోవచ్చు కదా. చిన్న అమౌంట్ కూడా 1000 రూపాయలతో 10,000 రూపాయలతో కూడా మీరు మొదలు పెట్టుకోవచ్చు కదా. మార్కెట్ పల్స్ తెలుసుకోవచ్చు కదా. మీరు మార్కెట్ మీద ఎటువంటి సోప్స్ వెళ్తున్నాయి అనేటటువంటిది కొన్ని రోజులు రీసెర్చ్ చేసి తిరిగి దాంతోపాటు ట్రేడింగ్ చేసినట్లయితే, లేదా మీకు కొంతమంది వెండర్స్ ఉన్నట్లయితే, సో లేదా మీకు మార్కెటింగ్ నెట్వర్క్ బాగా ఉన్నట్లయితే రేపొద్దున పెట్టగానే మీరు ఈజీగా సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఇటువంటి వర్క్స్ అన్ని మనం చేయం. ఎప్పుడే కానీ ఒక 50 లక్షలు కోటి రూపాయలు పరిశ్రమ పెట్టాలంటే ఫస్ట్ పరిశ్రమ పెట్టాలి. పరిశ్రమ పెట్టే ముందు చేయాల్సినటువంటి పనులను మనం పర్ఫెక్ట్గా చేసి దాన్ని మనం బ్యాంకర్స్ కనుక ప్రొజెక్ట్ చేయగలిగితే ఏ బ్యాంకర్ కూడా రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, రైట్. సో ఈ విధంగా మన కమిట్మెంట్ను మనం వాళ్లకు చూపించగలగాలి. ఇక తర్వాత అన్ని ప్రయత్నాలు చేసిన కొన్నిసార్లు కొంతమంది బ్యాంక్ అధికారులు కూడా నిర్లక్ష్యం కారణంగానో, పని ఒత్తిడి కారణంగానో, లేకపోతే వాళ్ళకు సహజంగా వ్యాపారం పట్ల ఉండేటటువంటి ఒక విముఖత కారణంగానో ఎంకరేజ్ చేయాల్సినటువంటి క్వాలిటీస్ వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అటువంటి సమయంలో మనం ఎవరిని దేబరించాల్సినటువంటి పని లేదు. ఇంకొకటి నేను విన్నది ఏంటంటే కొన్ని చోట్ల బ్యాంక్ అధికారులు లోన్ అప్లికేషన్స్ని తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ మీద అరవడం కానీ గదమాయించడం లాంటి పనులన్నీ కూడా కొంతమంది, అందరూ కాదు, చేస్తున్నారని అప్పుడప్పుడు కొంతమంది చెప్తుంటారు. ఇటువంటివన్నిటిని కూడా మనం సహించాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎవరిని దేబరించడానికి వెళ్ళడం, మనం చిత్తశుద్ధితో జీవితంలో ఎదగడానికి మనకు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకోవడానికి వెళ్తున్నాం. సో కాబట్టి మనకు ఆ గౌరవం ఇచ్చి వాళ్ళు మనతో మాట్లాడాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. ఎవరైనా కొంతమంది అధికారులు విచక్షణ కోల్పోయి ప్రవర్తించినట్లయితే వారి మీద బ్యాంకర్ హయ్యర్ అథారిటీస్కి మనం ఖచ్చితంగా కంప్లైంట్ చేయొచ్చు. బ్యాంక్స్ ఈ విషయంలో చాలా చాలా సీరియస్గా ఉన్నాయి. ఈ కాలంలో వాళ్ళు కస్టమర్ సర్వీస్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి కంప్లైంట్ను కూడా బ్యాంక్ ఉన్నతాధికారులు లైట్గా తీసుకోవడం లేదు. ప్రభుత్వం కూడా అదే ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు
దీన్ని దుర్వినియోగం చేయకూడదు. నిజంగా ఎవరైనా కనుక మన పట్ల తప్పుడుగా ప్రవర్తిస్తే మాత్రం ఆ అధికారుల పట్ల ఉన్నతాధికారుల దృష్టికి మనం తీసుకొని వెళ్ళొచ్చు ఒకటి. తర్వాత ఇప్పుడు మన బ్యాంక్ లోన్ పరంగా మనం చూసినట్లయితే ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అంటే ఒకటి ఫస్ట్ మీరు లోన్ మీరు రేపొద్దున ఎవరికైనా చెప్పాలంటే అందుకే నేను ముందు చెప్పింది అంటే లోన్ అప్లికేషన్ రిజిస్టర్ చేయించండి. లోన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నిర్ణీత కాలంలో ఒకవేళ మీకు లోన్ శాంక్షన్ కాకపోతే బ్యాంకులో లేదా మీరు బ్యాంక్ అధికారుల పట్ల సంతృప్తిగా లేకపోతే మీరు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంచుకున్న తర్వాత కూడా శాంక్షన్ కాలేదని మీరు భావిస్తే అయితే బ్యాంకులో ఉన్నత అధికారులు అంటే ఇప్పుడు రీజనల్ మేనేజర్ కానీ జోనల్ మేనేజర్ కానీ జనరల్ మేనేజర్ కానీ ఇట్లా హైరార్కీ ఉంటుంది మీరు ఏ బ్యాంకులో అప్లై చేశారు. సో ఆ నెక్స్ట్ అథారిటీస్కు మీరు ఖచ్చితంగా వెళ్ళి మీరు సంప్రదించవచ్చు. అఫీషియల్గా మెయిల్ యా కంప్లైంట్ రిజిస్టర్ రైజ్ చేయొచ్చు. ఖచ్చితంగా బ్యాంక్స్ ఈ విషయంలో దాని పట్ల దృష్టి సారిస్తాయి. తర్వాత అల్టిమేట్గా ఏంటంటే ఒక విత్ ఇన్ ద బ్యాంక్ సిస్టమ్ తీసుకుంటే ఆ బ్యాంక్ యొక్క చైర్మన్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ వరకు మీరు రీచ్ కావచ్చు. రైట్. సో అంటే ఈ విషయాన్ని ఎస్కలేట్ చేయొచ్చు. మేము అన్నీ ప్రాపర్గా ఉన్నప్పటికీ కూడా బ్యాంక్ శాంక్షన్ చేయడం లేదనే విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోతే ఖచ్చితంగా వాళ్ళ దాని మీద దృష్టి సారించి మీకు ఒక టీం మళ్ళీ ఎవాల్యుయేట్ చేసి మీకు సరైనటువంటి నిర్ణయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇక రెండవది బ్యాంకు నుంచి మీరు అంతవరకు వెళ్ళినా కానీ ప్రాపర్గా మీకు రెస్పాన్స్ రాలేదనుకుంటే మీరు బ్యాంకింగ్ సేవల్లో లోపం ఉంది అని కనుక మీరు భావిస్తే మీరు బ్యాంకింగ్ ఆంబుడ్స్మెన్కు కంప్లైంట్ చేయొచ్చు. ప్రతి రాష్ట్రంలో ఒక బ్యాంకింగ్ ఆంబుడ్స్మెన్ ఉంటారు. ప్రభుత్వం అదే నియమించినటువంటి వ్యవస్థ అది. మీరు బ్యాంకింగ్ ఆంబుడ్స్మెన్కు కనుక కంప్లైంట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఈ ప్రపోజల్ విషయంలో అంటే మీ యొక్క సేవ లోపం మీరు ఏదైతే వాళ్ళకి కంప్లైంట్ చేస్తున్నారో ఆ విషయంలో వాళ్ళు బ్యాంకు ద్వారా దాని పరిష్కారానికి కృషి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మూడవది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చేటటువంటిది మనం ఫైనాన్స్ మినిస్ట్రీ హ్యాండ్ ఓవర్లో మనకు పనిచేస్తుంది కాబట్టి. సో థర్డ్ వచ్చేసేసి మనము అంటే ఈ స్టెప్స్ అయిపోతున్న తర్వాత మనం నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి కూడా మనం ఫిర్యాదును పంపవచ్చు. రైట్. సో ఈ హక్కు కూడా మీకు ఉంటుంది. తర్వాత అల్టిమేట్గా దేశం మొత్తం కూడా ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని వ్యవస్థలు నడుస్తాయి కాబట్టి చివరిగా మీరు అప్పటికి కూడా మీరు కావాలని అనుకుంటే మీరు ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా మీకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కానీ లేదా సేవల్లో ఉన్నటువంటి లోపాల గురించి తెలియజేస్తూ మీరు ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా మీరు పిటిషన్ పెట్టుకోవచ్చు. సో ఖచ్చితంగా మనము పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అన్నీ కూడా మనకు ఇవి ఉన్నప్పుడు మనము ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళామనుకోండి ఖచ్చితంగా మన యొక్క ప్రయత్నం అనేటటువంటిది మంచి ఫలితాలను అందించడానికి అవకాశం ఉంటుంది. సో అంతవరకు రాకూడదనే కోరుకుందాము. బట్ కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ మనము దానికి సిద్ధంగా ఉండి మనకున్నటువంటి దీన్ని హక్కులను కాపాడుకోవడానికి లేదా మనకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా రావాల్సినటువంటి ఈ లోన్ శాంక్షన్ ఇటువంటివన్నీ కూడా మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అయితే వీటన్నిటికి నేను చెప్పినట్లు కూడా ముందు మీ నాలెడ్జ్, మీ కమిట్మెంటు, మీ ఎక్స్పీరియన్స్, మీ ప్రొఫెషనలిజం ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు. అవి మాత్రం మీరు మర్చిపోకండి. బాగా గుర్తుంచుకోండి, బ్యాంక్ లోన్ పొందడం మీకు బాధ్యతతో కూడిన హక్కు. హక్కు ఎలాగైతే లోన్ పొందడం హక్కు అనుకుంటామో బాధ్యత లోన్ను తీర్చడం కూడా. ఈ విషయంలో మాత్రం మీరు పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాంక్ లోన్ను మీరు ఖచ్చితంగా వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. అది కూడా ఏ విధమైనటువంటి మీ షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం చెల్లించాలి. ఆ షెడ్యూల్ ప్రకారం చెల్లించడానికి అవసరమైనటువంటి డబ్బును మీరు వ్యాపారాల్లో సంపాదించడానికి అవసరమైన నిర్దేశిత ప్రణాళిక మీ దగ్గర ఉండాలి. మీరు దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ విధంగా మీరు కానీ బాధ్యతతో ప్రవర్తిస్తే కనుక బ్యాంకులు కూడా ముందుకొచ్చి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు ఎప్పుడైనా కానీ ఏ విషయం వ్యాపారం పారిశ్రామిక రంగానికి సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ మీరు ఈ స్క్రీన్ మీద కనపడినటువంటి నంబర్ 9441184927కు వాట్సాప్ ద్వారా కానీ SMS ద్వారా కానీ మెసేజ్ చేయవచ్చు. లేదా info@swayamupadi.comకు మెయిల్ పంపడం ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ వ్యాపార అభివృద్ధికి అవసరమైనటువంటి గైడెన్సు, మార్గదర్శకత్వం ప్లస్ సహాయ సహకారాలు swayamupadi.com అందించడానికి ఎప్పుడూ ముందుంటుంది. ఈ అవకాశాలను మీరు వినియోగించుకోగలరు.